Joy University, best emerging university in South India. For admissions, contact. కాకపోతే మీరు చేసినటువంటి ఒక వర్సటైల్ సినిమాల డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి చూడండి. కొమరం భీమ్ ఒక ఎంటైర్లీ డిఫరెంట్, రగులుతున్న భారతం ఇంకొక జానర్లో కనిపిస్తుంది. ఆ తర్వాత డివోషనల్కి వెళ్ళిపోయారు మీరు, పూర్తి ఆధ్యాత్మికం అంతలా వెళ్ళిపోయారు. సాయి శరణం అనే సీరియల్ చేశాను. ఆ తర్వాత ఓం సాయి శ్రీ సాయి అయితే ఆ సీరియల్ వచ్చే రోజుల్లో 8ంటికి వచ్చేది సండే. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళండి స్క్రీన్ల ముందు. తర్వాత ఈ సాయి ట్రావెల్స్, ఎస్విఆర్ ట్రావెల్స్ వాళ్ళు దీంతో కనెక్ట్ అయ్యాక చాలా పెద్దగా అయిపోయింది బిజినెస్ వాళ్ళది. మన మీద ప్రమోట్ చేసాం అప్పట్లో. సో సాయిబాబా జీవితంలో కూడా నాకు ఏమనిపిస్తుందంటే, సాయిబాబా ఆయన ఏం సంపాదించినా ఏమీ నిలబెట్టుకోలేదు, కోరుకోలేదు ఉండాలని. పొద్దున ఆయనకి కొన్ని వేల రూపాయలు, ఇప్పుడున్న దాంట్లో లక్షలు వస్తే సాయంత్రం మళ్ళీ జీరో ఉంటుంది ఆయన దగ్గర. అది ఆయన జీవన విధానం. అది నాకు బాగా నచ్చింది అది. ఎందుకంటే సాయి తత్వాన్ని నేను ఆకలింపు చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఒక రకంగా చూస్తే సిద్ధాంతం ఏదైనా కూడా మనం గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు. అంటే పేర్లు చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు. కానీ ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళు ఏ సిద్ధాంతం అవలంబించినా, అటు వామపక్షం కానీ లేకపోతే కుడిపక్షం కానీ వాటెవర్, వాళ్ళు కనుక జీవితంలో నిస్వార్థత, త్యాగబుద్ధి ఉంటే రెండో ఒకటే నా ఉద్దేశం. ఎందుకంటే ఏది మిగుల్చుకున్న వాడికి ఏ సిద్ధాంతం మీద ఏముంది అనుకుంటాను. అట్లా అనుకుని సాయిబాబా సీన్ తీసినప్పుడు అది చాలా నేను ఉత్సాహంగా చేశానండి. ముందు సాయి తత్వాన్ని మొత్తం అర్థం చేసుకున్నా, సాయి సచరిత్ర మొత్తం చదివా. దాన్ని నేను చేసే పని ఏంటంటే, సాయిబాబా విజయచంద్ర గారు చేశారు, పక్కాగా ఆయన సాయి రూపం ఆయన ఉండిపోతుంది, వచ్చేస్తుంది. ఆయన చూశాక నేను స్క్రిప్ట్ రాసామనండి. అది ఒక మంచి పద్ధతి కాకపోయినా కూడా నేను లొకేషన్కి వెళ్ళాక ఆయన సాయిబాబాగా విజయచంద్ర గారిని చూశాక, ఆ లొకేషన్ చూసాక దాని మీద ఒక ఎపిసోడ్ రాసేవాడిని. ఆ ఎపిసోడ్ షూట్ చేసేవాళ్ళం. అంటే ఒక రోజులో ఒక ఎపిసోడ్ లేదా 1.5 డేలో ఒక ఎపిసోడ్ అని మొదలుపెట్టింది నేనంటే నాకు తెలిసి మిగతా ఉండొచ్చు. చాలా నేను చెప్పేది ఎప్పుడు ఇది 95లో సంగతి అండి. 95, 96లో 3-4 రోజులు చేసేవాళ్ళు ఒక ఎపిసోడ్కి జాగ్రత్తగా. నేను దాన్ని ఏం చేశానంటే, ఆయనతో పాటు వెళ్ళిపోతూ ఆ డైలాగులు చెప్పేసి అలా వెళ్ళిపోతూ రోజుకి 3 రోజులకు 2 ఎపిసోడ్ చేయడం మొదలెట్టాను. అప్పుడు ఇంకా ఈ డైలీ సీరియల్స్ ట్రెండ్ లేదు, అప్పుడెప్పుడే వస్తూ ఉంది. తర్వాత వచ్చింది. ఇప్పుడు కనిపించినంత కాంపిటీషన్ కావచ్చు, ఇంత ఫాలోయింగ్లు, ఇంత ప్రచారాలు కూడా అప్పుడు లేవు. అప్పుడు లేవండి, అప్పుడు లేవు. కాకపోతే జమీన్లో సీరియల్ వచ్చిన రోజుల్లో చాలా బాగా ఉంది. తర్వాత అలాంటి ఆధ్యాత్మిక అది హిట్ అయిన తర్వాత ఆదిపరాశక్తి చేశాను కొంత పార్ట్. దాని తర్వాత వీరబ్రహ్మణ్య స్వామి చేశానండి. వీరబ్రహ్మణ్య స్వామి కూడా బాగా నచ్చిన సీరియల్ నాకు అది. అంటే ఆయన నోస్ట్రడామస్ లాగా వీరబ్రహ్మణ్య స్వామి కాలజ్ఞానాన్ని ఊహించాడు. ఆయన ఏం జరుగుతుంది అది. అయితే కాలజ్ఞానాన్ని ఊహించడమే కాకుండా ఆయనలో ఉన్న అంటే ఏమంటారు, మానవత్వ దృక్పథం ఉంటుంది కదా, మానవత్వ దృక్పథం, దాన్ని ఎక్కువ హైలైట్ చేసాం మేము. అంటే ఆయన కులమతాలు లేవు, ఆయన శిష్యులకి ఏం కులం ఎవరు తెలియదు. చివరికి ఆయన తన కొడుకుల కంటే శిష్యులను ఎక్కువ ప్రేమించాడు. అలాగే ఆయనలో ఉన్న ఈ సమతా భావన ఏదవుతుందో అది బాగా హైలైట్ చేస్తూ మేము సీరియల్ చేసాం. నాకు ఇష్టమైన పని అది బాగా హిట్ అయిందండి. అది శివకృష్ణ గారు చేశారు. దాని తర్వాత ఇంకా రకరకాల సీరియల్స్ చేస్తూ వచ్చాను. అష్టలక్ష్మి వైభవం అని ఒకటి, తర్వాత లేటెస్ట్గా చిలుకూరు బాలాజీ చేశాను. చిలుకూరు బాలాజీ ఒక పెద్ద సంస్థతో కలిసి చేశాను. దాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఆయన చివరి రోజుల్లో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సాయి కుమార్ గారు, తర్వాత సుమన్ వీళ్ళంతా చేశారు. అది బాగా జరిగిందండి ఆ ప్రోగ్రామ్. ఆ సినిమా కూడా బాగానే వచ్చింది, చాలామంది చూశారు. సాటిలైట్ ఛానల్ వచ్చినప్పుడు విడిగా కూడా 50 days ఆడింది. నేను నిర్మాత, దర్శకుడు, దానికి రైటర్ కూడా, అంటే వాళ్ళతో కలిసి. సో ఇట్లాగా ఈ ప్రయాణం నడుస్తూనే ఉంది. షిరిడి సాయిది చేశారు, చిలుకూరు బాలాజీ చేశారు, ఆ తర్వాత బుద్ధుడి మీద కూడా చేశారు. అన్ని ఇలాంటి డిఫరెంట్ అందులో డివోషనల్లో కూడా అన్ని డిఫరెంట్ జానర్స్ అండి. అంటే గౌతమ్ బుద్ధ అనేది అదొక గొప్ప ప్రాజెక్ట్ అండి. సద్గురు శివానందమూర్తి గారు ఒక గొప్ప యోగి. ఆయన మన కాలంలో మనం చూసిన యోగి. ఆయన పిలిచి ఒకసారి నాకు ఒక స్క్రిప్ట్ రాయమని చేయమని చెప్పారు. స్క్రిప్ట్ ఆయన రాశారు. ఆయన శిష్యులు గురుగారు చెప్పేవాళ్ళు, అశోక్గా చెప్పేవాళ్ళు. అది మన చరిత్ర అని, మన తెలుగువారి చరిత్ర మొత్తం దాన్ని చేసాం. దానికి కూడా నంది అవార్డ్స్ వచ్చాయి. అది అయిన తర్వాత చూసాక ఆయన ఏమన్నారంటే, బుద్ధుడి జీవితం మనం చేయాలి అన్నారు. బుద్ధుడి యొక్క జీవితం ఏంటంటే, అది మనకు తెలిసిన బుద్ధుడి కంటే ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇదనమాట. అంటే ఇది ఆయనలో ఉండే వివేచన కానీ, లేకపోతే శోకం లేని లోకం కోసం ఆయన చేసిన ప్రయత్నం కానీ డిఫరెంట్గా రాశారు గురువుగారు. దాన్ని మేము యాస్ట్రీగా చేస్తారు బాగా నచ్చింది ఆయన. హిందూ పత్రిక రివ్యూ ఏం రాస్తుందంటే, ఇతను
నేషనల్ రికగ్నిషన్ అర్హులని రాసింది నా గురించి రాస్తూ. ఆ రివ్యూ నాకు ఇప్పటికీ నేను చూసుకుంటాను దాన్ని. ఈ డిజర్వ్స్ నేషనల్ రికగ్నిషన్ రాసింది అట్లా. సో అది బాగా ఇది యూట్యూబ్లో కూడా ఉందండి. తథాగత బుద్ధ అని కొన్ని కోటి మంది పైగా చూస్తారు, కోట్లాది మంది చూస్తున్నారు దాన్ని, ఇంకా చూస్తున్నారు. రివ్యూస్ కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి, పాజిటివ్ దాంట్లో ఉంటాయి. అది యూట్యూబ్లో ఉంది. తర్వాత సినిమా కూడా 50 రోజులు ఆడింది. మొత్తం 6 రాష్ట్రాలు కూడా తీశారు కదా. హిందీ అండి, హిందీ అని తెలుగు. అది తథాగత బుద్ధ హిందీ. మొత్తం బుద్ధిస్ట్ బెల్ట్ అంతా కూడా బాగా ఆడింది. తర్వాత ఆ సందర్భంగా గురువుగారితో కలిసి నిర్మాత రాజ్ కందుకూరి గారు, ఆయన చాలా సుప్రసిద్ధ నిర్మాత, చాలా అద్భుతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి ఆయన, రాజ్ కందుకూరి గారు. ఆయన కూడా శిష్యుడే కదా ఆయనకి, శివానందమూర్తి శివానంద అబ్బాయి అండి, వాళ్ళ అబ్బాయి. ఆయన శివానందమూర్తి గారి కుమారుడు రాజ్ కందుకూరి గారు. ఆయన అద్భుతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి. ఆయన మొత్తం నిర్మాతగా వ్యవహరించారు, నిర్మాతగా ఆయన చూసుకున్నారు మొత్తం. అందుకని సినిమా చాలా బాగా వచ్చిందండి. అది జరుగుతూ ఉంది. సో ఇన్ని రకాల డివోషనల్ మూవీస్, సీరియళ్ళు ఇన్ని చేశారు కదా, బాగా భక్తి ఎక్కువ మీకు? భక్తి ఉందండి. భక్తి ఎలా ఉందంటే ఒక నియమంగా ఉండే జీవితం. నియమాల మాల అంటే భక్తి అనుకోండి. దానికి మనం మాల వేసుకోగలరు, బట్టలు ఏం మార్చుకున్నా, కాస్ట్యూమ్ ఏం వేసుకున్నా కూడా నియమాల మాల అనేది మన మనసులో ఉండాలి. అంటే రోజు ఒక పనిని అలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటే అది మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది, ట్రాక్ చేస్తుంది. ఒక సూక్తి ఉంది. మీరు చేసే మార్నింగ్ వాక్ అయినా, లేకపోతే మీరు వీణాలు అంటే వీణా సాధన కానీ, గాత్రం కానీ, పాట కానీ డైలీ ఆ టైంలో చేయగలిగితే అది మన మైండ్ ట్రాక్ చేస్తుంది అన్నమాట. అంటే మైండ్ని నియంత్రణ ఇస్తుంది, వేరే అటు ఇటు వెళ్ళకుండా. భక్తి అనేది అలాంటి అని అనుకుంటాను నేను. అంటే మూఢనమ్మకాలు లేవు, కానీ మూఢనమ్మకాలు లేవు, కానీ భక్తి ఉంది. ఆ భక్తి నన్ను మానసికంగా కాపాడుతుంది అనుకుంటాను నేను. సో ఆ భక్తి ఉంది అన్నారు. ఎవరిని నమ్ముతారు, ఎవరిని పూజలు చేస్తారు మీరు? ఎవరు దైవం అనుకుంటారు? దైవము నేను ధ్యానం చేస్తానండి, డైలీ రోజు ధ్యానం చేస్తాను. ధ్యానంలో కాంతిపుంజమే ఉంటుంది. అది అంతే. అది ఏ రూపం తీసుకున్నా ఆ రూపాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ వెళ్తాము. ఏదైనా సరే అన్ని రంగులు కలిసి ఒక తెల్ల రంగు మారినట్టు శ్వేతవర్ణం అవుతుంది. సప్తవర్ణాలు శ్వేతవర్ణమే. అట్లా ఏ దేవుళ్ళైనా సరే ఎమర్జీ అయిపోయినది ఒక కాంతిపుంజమే అవుతుంది. ఆ కాంతిపుంజాన్ని ఆరాధిస్తాను నేను. అది దానివల్ల నాకేమవుతుందంటే, ఒకటి మానసికంగా బాగుంటుంది, 2 డిస్క్ ఎప్పటికప్పుడు ఫార్మాట్ అవుతూ ఉంటుంది. నిన్న రాత్రి అప్డేట్ అవుతుంటుంది, మొత్తం డిస్క్ ఖాళీ అయిపోతుంది. ఆ రోజు కొత్తగా మళ్ళీ దానిలో నింపుతాం. అంటే మనం సిస్టమ్ ఫార్మాట్ చేస్తాం కదా, ఈ సిస్టమ్ ఫార్మాట్ చేసినట్టుగా యోగా ఈ ఉపయోగపడుతుంది నాకు. చిన్నప్పటి యోగా కూడా చేస్తాను, ధ్యానం ఎక్కువ చేస్తాను. రూపం అనేది లేదా? రూపము అనేది ఉంటుందండి. రూపం నుంచి మీరు వెళ్ళలేరు. ముందు రూపమే ఉంటుంది, తర్వాత రూపం ఉండదు, అది నైరూప్యం అవుతుంది. అంటే దేవుడికి రూపం అనేది మనం కల్పిస్తున్న రూపమే, అది మనకి ఆధారం కోసం అంతే. అంటే మనం ఇల్లు కట్టడానికి చెక్కలు సపోర్ట్ చేస్తారు కదా, చెత్త వేసి పిల్లర్స్, అవి తర్వాత తీయేస్తాం, అది బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. అలా వెళ్ళడానికి ఉపయోగపడేది దైవమే, ఆ రూపం అని అనుకుంటాను నేను. అంటే దైవం గురించి చెప్పేంత ఎక్కువ మానసిక పడింది నాకు లేదు, బట్ నేను చెప్తుంది చేస్తుంది చెప్పాను మీకు అంతే. ఒకవైపు ఏమో షిరిడి సాయి తీశారు, ఆ తర్వాత చిలుకూరు బాలాజీ తీశారు, తథాగత బుద్ధ తీశారు. మూడు డిఫరెంట్. సాయిబాబా ఏమో సబ్కా మాలిక్ ఏక్ అంటారు, బాలాజీ అనగానే వైష్ణవం అని గుర్తొస్తుంది, ఇది కాదు మళ్ళీ బుద్ధ అనగానే బుద్ధిజంకు వెళ్ళిపోయారు. ఇన్ని రకాల ఫార్మ్స్ ని మీరు దగ్గర నుంచి ఫాలో అయ్యి రీసెర్చ్ చేస్తే తప్ప మీరు సీరియల్స్ కానీ సినిమాలు కానీ చేయలేరు కదా. ఆ టైంలో ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒక చిన్న నేను ఒక కాంతి పుంజంలాగా ఉంటుంది, నేను అక్కడి నుంచి నేను ధ్యానం చేసుకుంటాను ఇవన్నీ అనుకుంటున్నప్పుడు. అవునండి, దాని ముందు లేదా చివర కనబడేది ఆ రూపమే. నేను ఆదిపరాశక్తి ఇస్తే అమ్మవారి రూపం కనబడుతుంది, సాయిశనం చేస్తే సాయిబాబు రూపం కనబడుతుంది, తర్వాత అష్టలక్ష్మి వైభవం తీసినప్పుడు అష్టలక్ష్మిలు కనబడతారు. అంటే అది ఒకటేంటంటే, నేను నా సబ్జెక్ట్ నాకు నచ్చకపోతే నేను చేయలేనండి. నాకు తెలియని ప్రాజెక్ట్ నేను చేయలేను, తెలియని ప్రాజెక్ట్ నేను చేయలేను. అందుకని ఇప్పుడు నేను నా నెక్స్ట్ డ్రీమ్ ప్రాజెక్టు రామానుజాచార్య అండి. అంటే ఆయన రామానుజాచార్య యొక్క జీవితమే కాకుండా ఆయన ఫిలాసఫీ, ఆయన చూపిన మార్గము, ఆయన ఎలా చేశాడు ఏంటి. 1000 ఏళ్ల క్రితమే అతను ఏమీ గిరిజనులకి హరిజనులకి ఏమి తేడా లేకుండా ఆయన సేవ చేశాడు, వాళ్ళతోనే కలిసి జీవించాడు, సమతా మార్గం చూపించాడు. అట్లాగా అది అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది, అలాంటి వ్యక్తిని మనము భారతీయ సాంప్రదాయంలో చాలా బలంగా చూపించవచ్చండి. అంటే దాన్ని ఒక మోడల్గా ఆదర్శ పురుషులుగా చూపించవచ్చు. ఆయన్ని 1000 ఏళ్ల క్రితం చేశాడు ఆ పని, ఇప్పుడు కాదు. అది గిరిజన సాయం తీసుకున్నాడు,
తర్వాత అందరినీ ఆలయ ప్రవేశం కల్పించాడు. ఆలయం యొక్క వ్యవస్థనే ఆయన రూపుదిద్దాడు. ఇవాళ మన ఆలయ వ్యవస్థ అంటూ ఉంది. ఒక సుప్రభాతం నుంచి పౌర్ణమి సేవ దాకా కొన్ని సేవలు ఉన్నాయి, ప్రజలంతా వస్తున్నారు, భక్తులు ఉన్నారు. అంటే ఈ వ్యవస్థ అంతా ఆయన కల్పించింది. అంతకుముందు అంత లేదు. అంతకుముందు ఆలయం అనేది ఒక వసతి కింద ఉండేది అంతే. ఎప్పుడో తాళం తీసేవాళ్ళు, ఎప్పుడో వేసేవాళ్ళు, తర్వాత తిరునాళ్ళప్పుడు వచ్చేవాళ్ళు, కొంతమంది యాత్రికులు ఉండేవాళ్ళు. అట్లా ఒక డైలీ దానికి అనుదినమైన కార్యక్రమాలు రూపకల్పన చేస్తుంది స్వామివారి రామానుజాచార్యుల వారు. ఆయన జీవితంలో కుల మతం పాటించలేదు ఆయన, అది అంటలేదు ఆయనకి. సో అలాంటి గొప్ప వాళ్ళ కథలు చెప్పే అవకాశం ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటాను నేను. అలాగే మునివాహుడని ఒక ఆల్వార్ భుజాల మీద ఎత్తుకొని వెళ్ళారు కదా, అలాంటి కథలు చెప్పగలిగితే బాగుంటుందేమో అనిపిస్తాను నేను ఈ ద్వితీయార్థంలో. దట్ ఈస్ మై డ్రీమ్ వర్క్స్ అనుకోండి ఇవన్నీ, ఎలా వీలైతే అలా. ముచ్చింతల్లో సమతామూర్తి ఆ క్షేత్రాన్ని దర్శించారు మీరు? వెళ్ళానండి. జిఎస్ స్వామి వారితో కలిశాను, మాట్లాడాను, వారి ఆశీస్సులు తీసుకున్నా. తర్వాత మా అమ్మాయి కూడా ముచ్చింతల్లో జిఎస్ స్వామి ఆశ్రమంలోనే చదివింది వైద్య విద్య. అట్లా ఉంది అనుబంధం వారితో. ఆ సమతామూర్తి విగ్రహాన్ని నేను దర్శించాను చాలాసార్లు. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించారా జిఆర్ స్వామితో? స్వామివారితో ప్రత్యక్షంగా చేయలేదు, కానీ ఆయనకు తెలుసు మన మనసులో ఉన్న ఆలోచన, పరోక్షంగా తెలుసు. ప్రత్యక్షంగా ఆయనతో డిస్కస్ చేయలేదు. అంటే దీని పరిమితులు ఉన్నాయి, అనుమతులు పరిమితులు వీటి లేకుండా చేద్దామన్న ఉద్దేశం. ఓకే, అనుమతి అవసరం లేదు, పరిమితి అంటే అది ఇలాగ చేయాలి, లేదా కమర్షియల్గా చేయాలి, లేకపోతే ఇన్ని చేయాలి, అట్లా కాకుండా దాన్ని ఒక డిఫరెంట్ ఫార్మేట్లో చేద్దామని నా ఉద్దేశం. అండ్ ఆయన సినిమా చూసిన వాళ్ళకి ఆయన అర్థం అవ్వాలి, స్వామివారు అర్థమై ఆయన ఆలోచనాయకుడు అవ్వాలి వాళ్ళకి, ఆడియన్స్కి. వాళ్ళు ఎరేస్వాల్ విత్ ఏజ్ 10 ఏళ్ల పిల్లలు చూసినా లేకపోతే 100 ఏళ్ల వ్యక్తులు చూసినా ఆయన జీవితంలో ఇది ఆయన చెప్పింది, ఈయన సారాంశం మీద అనుకోవాలండి. అనుకుని దాన్ని మేము ఫాలో అవ్వాలనే ఫీలింగ్ రావాలని అనుకుంటాను నేను. అలాంటి సమయం వచ్చినప్పుడు, స్వామివారు సంకల్పించినప్పుడు డెఫినెట్గా అలా చేస్తాను నేను. ఇంకోటి ఏమంటే మనకున్న వనరులతో చేయొచ్చు. ఇవాళ సినిమా మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ నాట్ ఏ బిగ్ థింగ్ అండి. ఇప్పుడు వర్చువల్ అనే ఒక టెక్నిక్ వచ్చింది. వర్చువల్ ఇమేజ్ అంటే వర్చువల్ వన్ అనే కంపెనీ ఉంది మన ఫ్రెండ్, అది రవికాంత్ గారు, తర్వాత దాని వైస్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి రామచంద్ర గారు నాకు బాగా ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే, వీళ్ళ వర్చువల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక సెట్ని మీరు క్రియేట్ చేస్తారు. వాళ్ళు మీరు ఒక 1000 నాటి కోట కావాలి అంటే కోటని చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తారు 360 డిగ్రీలో. అంటే మీరు కోటలోకి వెళ్ళొచ్చు, రావచ్చు. అది మనం గ్రీన్ మ్యాటర్ షూట్ చేసి దాన్ని మ్యాచ్ చేస్తాం. అది రియల్ టైం షూటింగ్ అనమాట. దాని మీద బాగా నేను అలవాటు నేర్చుకున్నాను, అంటే అవగాహన చేసుకున్నాను. అట్లాగే ఇప్పుడు వాడుతున్న ఏఐ ఉంది. ఏఐ కూడా ఏంటనేది కూడా దాన్ని బాగా నేర్చుకుంటున్నాడు. అంటే మా అబ్బాయి కొంచెం దాని మీద వాడికి అవగాహన ఉంది, వాడు నాకు నేర్పించాడు. నేను ఏఐ ద్వారా ఒక సాంగ్ చేయగలను. ఓకే, తర్వాత ఏఐ ద్వారా ఒక పోస్టర్ డిజైన్ చేయగలను, ఒక స్క్రిప్ట్ అని సరి చేయగలను నేను రాసుకుంటే. సో ఇవన్నీ ఏఐ నేనే కాదండి, ఇప్పుడు సెల్ ఫోన్ ప్రతి వాడికి ఏఐ అవైలబిలిటీ ఉందండి. చాట్‌జీపీటీ కానీ, లేకపోతే ఏఐ కానీ, కాన్వా కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి తెలియకుండా ఉంటే మనం దీనిలో ఉండలేము. అది ఎంత సింపుల్ విషయం అంటే, మనము కార్ అవైలబుల్ అయితే మనము ఓలా బుక్ చేస్తాము, ఊబర్ బుక్ చేస్తాము. అది తెలియదు అనుకోండి, మనం డిపెండ్ అవ్వాలి, ఎవరిని అడగాలి బుక్ చేస్తావా అని. లేకపోతే ఓలా కనబడితే వెళ్ళి అంటే ఇలా అవ్వాలి సార్ మీరు బుక్ చేయాలని చెప్తారు వాడు. ఆ టెక్నాలజీ అది నేర్చుకుంటే కానీ మనం ముందుకెళ్ళాం ఈ ఫీల్డ్ ఉన్నందుకు. రిటైర్ అవ్వలేదు కాబట్టి నేర్చుకుంటాం ఇంకా. ఇప్పుడు మీరు చాలా సింపుల్ అనే ఒక మాట చెప్పారు, ఏఐ కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ, కాకపోతే ఒక క్రియేటివిటీ ఫీల్డ్లో మేము ఉన్నాం. చాలా క్రియేటివ్గా మీరు ఆలోచించాలి, క్రియేటివ్గా మీరు చూపించాలి. దాన్ని ఏఐ కిల్ చేస్తోంది అనేది, మిగతా దేన్నైనా ఏఐ రీప్లేస్ చేయొచ్చు కానీ క్రియేటివ్ మైండ్ని రీప్లేస్ చేయలేదు అనే మాట. ఇది ప్రశ్న కాదు, అపోహ అనుకుంటా నేను. ఓకే, మీ అపోహ కాదు. నో మామూలుగా అయితే వేరే ఇంకేదైనా దాన్ని డామినేట్ చేస్తుంది, లేకుంటే దాన్ని రీప్లేస్ చేస్తుంది అనే మాట. మీరు గమనించండి, ఒకప్పుడు సినిమా రికార్డింగ్ చేయడానికి వయలిన్లు, వీణులు పట్టుకొచ్చేవాళ్ళు. 100 మంది ఉండేవాళ్ళు. రెహమాన్ గారు వచ్చాక 100 మంది పోయినారు. 100 ఇన్స్ట్రుమెంట్స్ ఒకదానికి వచ్చేసినాయి. తర్వాత ఈ రెహమాన్ గారు రిప్లేస్ అవుతాయి ముందు తెలియదు నాకు. అయితే నేనేమంటానంటే, మనుషులు కానీ, మనుషుల యొక్క పార్టిసిపేషన్ కానీ, ఆధిపత్యం కానీ ఎప్పుడు పోదు. ఎన్ని ఏఐలు వచ్చినా కూడా మనిషే, ఆయన క్రియేటివిటీ అలాగే ఉంటుంది. కాకపోతే కొత్త సాధనాలు వస్తాయి మనకి. మీరు ముందు సైకిల్ నేర్చుకుంటారు, తర్వాత స్కూటర్ నేర్చుకుంటారు, కారు నేర్చుకుంటారు. మీరు ఫస్టే కారు నేర్చుకోరు. కారు వచ్చినందువల్ల స్కూటర్ లేదు, సైకిల్ లేదు అనుకోవడం లేదు. అది ఒక సాధనం అంతే. మీరుగానే ఉంటారు. సో మీరు నేర్చుకునే సాధనాలు, మీరు ఉపయోగించే పరికరాలు మారుతున్నాయి.
ఒకప్పుడు మీరు ఎలక్ట్రిక్ గిటార్ రాకముందు మామూలుగా ఫిజికల్గా వాయించేవాళ్ళు. ఎలక్ట్రిక్ గిటార్ వచ్చింది, దానికి మీరు దాని కంపోజిషన్స్ ఇస్తారు, దానికి కమాండ్స్ ఇస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ మీరు వాడుకుంటారు, ఏఐ మిమ్మల్ని వాడుకోదు, ఏఐ మిమ్మల్ని శాసించదు, ఏఐని మీరు శాసిస్తారు. సాధించాలంటే బేసిక్స్ నేర్చుకోవాలి, అంతే సింపుల్ అండి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిందండి. ఇప్పుడు బిగినింగ్లో కంప్యూటర్ వచ్చిన కొత్తలో చాలామంది గగ్గోలు పెట్టారు. కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి, ముఖ్యంగా బ్యాంకు లాంటి వాటిల్లో, బ్యాంక్ సెక్టార్లో ఎవరికి ఉద్యోగాలు పోలేదు. ఇంకా వాళ్ళు ఇంకా సమర్థవంతంగా పనిచేయగలుగుతున్నారు. ఏ కూడా అంతే అండి. ఏ అనేది శాపం కాదు, వరమే. అది ముఖ్యంగా శీతలపరిశ్రమ ఉండే వాళ్ళకి కానీ, క్రియేటివ్ పీపుల్కి కానీ అది దాన్ని వాడుకోవడం తెలిస్తే ఇంక అంతకంటే ఏముందండి. మీరు సైకిల్ నుంచి, స్కూటర్ నుంచి, కార్ నుంచి విమానం కూడా నడపగలిగితే విమానం మీ సాధనం అవుతుంది. మీరు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళే బదులు, శ్రీనగర్ కాలనీ నుంచి తార్నాకి వెళ్ళే బదులు మీరు ఇక్కడి నుంచి ఇంకో దేశం వెళ్తారు కదా, ఇంకా గ్రోత్ కదా. అది మీ జీవితకాలంలో సాధ్యపడిన విషయం కదా. అది మీ అని మీరు కాదు, మానవ జీవితం, నా జీవితం అనుకోండి. సో నేను అంత కలలుగా అంటున్నాను.